ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు నిల్చున్న లొకేషన్ ఎక్కడ అంటే మహేశ్వరం టు పులిమామిడి వెళ్ళే రోడ్ అండి. ఓకే, సో నేను నిల్చున్న పాయింట్ నుంచి రైట్ తీసుకొని ముందుకెళ్తే ఒక తాండా వస్తుంది. దాని తర్వాత పులిమామిడికి వెళ్తాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని 2.5 to 3 కిలోమీటర్స్ వెళ్తే నేను మహేశ్వరం వెళ్తానండి. ఓకే, సో ఇది అక్షిత గోల్డెన్ బ్రీజ్ ఫేజ్ 2లో రీసేల్ అండి. ఇక్కడ నేను నిల్చున్న పాయింట్ నుంచి ఒక 200 మీటర్స్ ముందుకెళ్తే మనకి అక్కడ ఒక గేట్ కనపడుతుంది చూడండి. ఆ గేట్ దగ్గర అక్షిత గోల్డెన్ బ్రీజ్ ఫేజ్ 2 అండి. ఓకే, సో ఈ పాయింట్ నుంచి 600 మీటర్స్లో నాకు ప్లాట్ ఉంది ఈ నిల్చున్న పాయింట్ నుంచి. ఓకే, సో ఈ అక్షిత ఫేజ్ 2 ఆపోజిట్ మీరు చూస్తే అక్షిత వాళ్ళదే విజన్ సిటీ అని ఒక కొత్త లేఅవుట్ అవుతుందండి. ఓకే, ఇది 90 acres ప్రాజెక్ట్, సేమ్ అక్షిత వాళ్ళదే. అందులో 22,000కి తక్కువ అమ్మట్లేదు. కానీ దీని ఆపోజిట్ నా దగ్గర పాత లేఅవుట్లో ప్రైస్ వచ్చేసి 15,000 రూపీస్ ఫైనల్ ప్రైస్లో నాకు ఒక చిన్న రీసేల్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉందండి. ఓకే, సో మనకి ఈ ప్రాజెక్ట్ చేరుకోవడానికి మనం మహేశ్వరం నుంచి పులిమామిడి రోడ్ ద్వారా రావాల్సి ఉంటుంది. 2.5 to 3 కిలోమీటర్స్ మహేశ్వరం టౌన్ వస్తుంది. మనం ఇట్లా రైట్ తీసుకొని ముందుకెళ్తే ఇదే అక్షిత వాళ్ళది అక్షిత ఫేజ్ 4 ఫేజ్ 5 వస్తాయి. అక్కడ నుంచి మళ్ళీ మనము ఎలక్ట్రానిక్ సిటీ బ్యాక్ గేట్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇది చిన్న ప్లాట్ అండి, 167 స్క్వేర్ యార్డ్స్. మీకు మంచి డైమెన్షన్ ఉంది, ఈస్ట్ ఫేసింగ్ ఉంది, మంచి ప్రైస్లో ఉంది. సో స్టే ట్యూన్ టు వాచ్ ఫర్ మోర్ డీటెయిల్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, అక్కడ రన్నింగ్ రోడ్ నుంచి నేను ముందుకు నడుచుకుంటూ వస్తే ఇది మనకి ప్రాజెక్ట్ గేట్ అండి. దీని అప్రోచ్ రోడ్ వచ్చి ఇది. ఓకే, ఆ రన్నింగ్ రోడ్ నుంచి అప్రోచ్ రోడ్ ఇది. సో ఇలా మనము ఇంకొక 300 to 400 మీటర్స్ మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళాలి. అక్కడ మనకి ప్లాట్ అవైలబుల్ ఉంది. ఓకే, సో మీరు చూస్తే ప్రాజెక్ట్కి అన్ని అప్రూవల్స్ ఉన్నాయండి. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. మీకు మెయింటెనెన్స్ కూడా అబోవ్ యావరేజే ఉంది. ఓకే, సో కన్సిడర్ చేయాల్సిన ప్రైస్ అండి. ఎందుకంటే మనకి 15,000లో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్లో ఈస్ట్ ఫేసింగ్ దొరుకుతుందంటే అది మంచి ఇన్వెస్ట్మెంటే అనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఇది రెసిడెన్షియల్ జోన్ 3లో ఉందండి, R3 జోన్లో ఉంది మాస్టర్ ప్లాన్లో, విత్ ఇన్ ది రేడియస్ ఆఫ్ 3 కిలోమీటర్స్. సో మీరు చూస్తే ప్రాజెక్ట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో మీరు చూడొచ్చు. సేమ్ అక్షిత అండి, బ్రాండ్ ఒకటే. ఇది 2018లో వేశారు, అది కొత్తగా వేస్తున్న ప్రాజెక్ట్. సో అక్షిత వాళ్ళు చాలా వెంచర్స్ వేశారు మహేశ్వరంలో. ఇది గోల్డెన్ బ్రీజ్ ఫేజ్ 2 అంటారు. ఓకే, మీరు చూడొచ్చు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో ప్రాజెక్ట్లో. మనకి మెయింటెనెన్స్ అబోవ్ యావరేజ్ చెప్పుకున్నట్లు ఇంకా బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. ఓకే, సో పార్క్స్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో ముందుకెళ్ళి ఇంకా మీకు మరిన్ని డెవలప్మెంట్స్ చూపిస్తాను. సో మన ప్రాజెక్ట్ లోపల నుంచి ఇలా వచ్చాక మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు చూడండి, ఇదంతా పార్క్. ప్రాజెక్ట్ లోపల మెయింటైన్ చేస్తున్న పార్క్. ఇంతకుముందు మనము లేఅవుట్ ఎంటర్ కావడానికి రన్నింగ్ రోడ్ చూపించాను కదా. సో ఈ లేఅవుట్లో మనకి 40 feet రోడ్ ఏదైతే ఉందో ఇది మనకి పక్క డిటిసిపి లేఅవుట్లో కూడా 33 feet రోడ్కి అటాచ్ ఉందండి. అట్నుంచి కూడా మనం డైరెక్ట్ రన్నింగ్ రోడ్ వెళ్ళొచ్చు. ఓకే, సో ఇది మనకి ప్రాజెక్ట్లో ఉన్న పార్క్ డెవలప్మెంట్స్ చూడొచ్చు. సో మనకి పార్క్ ఎండ్ అయ్యాక ప్లాట్ వస్తుంది మనకి. సో రైట్ సైడ్కి నాకు పార్క్ ఉందండి. స్ట్రేట్ వచ్చాక మనకి రైట్ సైడ్ పార్క్ ఉంది చూడండి, వచ్చేటప్పుడు రైట్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి డెడ్ ఎండ్ లాగా వచ్చి లెఫ్ట్ రైట్ ఉంటుందండి. సో మనం రైట్ తీసుకోవాలి. ఓకే, సో ఇది లేఅవుట్లో వదిలేసిన ఓపెన్ స్పేస్. ఓకే, ఇది వదిలేసాక మనము ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి ప్లాట్కి. ఈ డెడ్ ఎండ్ నుంచి వచ్చాక మళ్ళీ మనం ముందుకు వచ్చి
ఇక్కడ మనం ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలండి. ఓకే, సో ఇది హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ మీకు చెప్పినట్టు. సో ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర ఈ ప్లాట్ అవైలబుల్ ఉందండి. ప్లాట్ నెంబర్ 54 మీరు చూస్తే. ఓకే, సో ప్లాట్ నెంబర్ 54 ఇది 54. సో వెనకాల అక్కడొక స్టోన్ ఉంది, అక్కడ ఒక స్టోన్ ఉంది. మీరు చూస్తే ఈ ప్లాట్ వెనకాల కూడా ఒక ప్లాట్ ఉంది. ఈ ప్లాట్ ముందు 30 ఫీట్ రోడ్ ఉంది. ప్లాట్ ఆపోజిట్ ప్లాటే ఉంది. సో ప్లాట్ 54 పక్కకి ఇటు పక్కన చూస్తే 53 ప్లాట్ ఉంది, అటు పక్కన చూస్తే 55 ప్లాట్ ఉంది. సో ఎలాంటి వీధి పోట్లు లేవు, మీరు చూస్తే ఎలాంటి హై టెన్షన్ వైర్స్ లేవు, ఎలాంటి శ్మశానాలు లేవు. ఓకే, ఎలాంటి చెరువులు కుంటలు ఎట్లాంటివి ఏమీ లేవు. ఓకే, సో కానీ 53 పక్కకి తర్వాత మనకి 52 ప్లాట్ ఉంది. 52 ప్లాట్ తర్వాత మనకి వాల్ ఉంది. వాల్ తర్వాత మనకి ఇంకొక లేఅవుట్ ఉంది, డిటిసిపి లేఅవుట్, పాత లేఅవుట్. మీరు చూస్తే ఈ ఇంటర్నల్ రోడ్ పక్క ప్రాజెక్ట్ ఇంటర్నల్ రోడ్కి కనెక్ట్ అయ్యి ఉంది. సో ఫ్యూచర్లో ఓపెన్ అప్ అయిపోతే కనెక్షన్ ఉంది అట్లా కూడా. ఓకే, సో ఇది ఈ ప్లాట్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి. 167 స్క్వేర్ యార్డ్స్ చిన్న ప్లాట్. ఫైనల్ ప్రైస్ వచ్చేసి 15,000 చెప్తున్నాడు ఓనర్. ఓకే, సో ఇది చిన్న బడ్జెట్లో మంచి భూమి ఉన్న ఏరియాలో హెచ్ఎండిఎఫ్ అన్ని అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్లో తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా పేరు మహేందర్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9390995213. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.